ఘర్షణ, ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలు, మిగిలిన చోట్ల పోలింగ్ ప్రశాంతం. కిర్లంపూడి మండలం కృష్ణవరం మినహా మిగిలిన చోట్ల సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పాత కృష్ణవరం పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో రెండు వర్గాల వారికి గాయాలయ్యాయి. ఒలింపిక్స్ సమీపంలో ఎదురెదురుగా రెండు పార్టీల కార్యకర్తలు టెంట్లు వేసుకుని ఓటరు స్లిప్పులు అందిస్తున్న క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు రాళ్లతోనూ కర్రలతోనూ దాడి చేసుకోవడంతో వైసీపీకి చెందిన ఇద్దరు గాయాలయ్యాయి. అలాగే టీడీపీకి చెందిన ఒకరికి కనురెప్ప పైన, మరొకరికి ఛాతీ పైన గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వారిని చెదరగొట్టారు. పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఓటర్లందరికీ వాటర్ స్లిప్లు రాసిస్తున్నాను సార్. రాస్తుంటే ఆ పక్కన టీడీపీ వాళ్ళందరూ మీదకి వచ్చేసి కుర్చీలు బద్ద కొట్టేయడం, కర్రలతో కొట్టేయడం, పరిగెట్టిచ్చేసారండి. ఇలాగ మొత్తం ఒక 50 మంది దాకా ఉంటారు. ఇద్దరికైతే బుర్ర బద్దలు ఇంకేమో చూడండి రక్తం వచ్చేది. ఇక్కడ నుంచి అండి స్పీడ్ గా వచ్చి కూర్చొని ఆయన బుర్ర బద్దలు ఆయన కూడా బుర్ర బద్దలు